మీ అందరి సహకారం మరొకసారి కోరుకుంటూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు క్లాస్ రూములు కట్టించేదానికి, టాయిలెట్స్ కట్టించేదానికి, డైనింగ్ హాల్ కిచెన్ కట్టించేదానికి, ల్యాబ్లన్నీ 2026 జూన్ 20 కల్లా మీ కిచెన్ డైనింగ్ కంప్లీట్ ఎక్కడా లేనటువంటి విధంగా మీకు ల్యాబ్స్ ఏర్పాటు చేస్తాం. నేను స్కూల్ సిబ్బందిని ఒకటే కోరా, మా బిడ్డలు ఎక్స్ట్రా క్లాసులు అవసరం అయితే వారికి ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ ఏర్పాటు చేయండి, మేము భరిస్తాం. ఈవినింగ్ స్నాక్స్ ఏర్పాటు చేయండి, మేము భరిస్తామని చెప్పారు. వారికి క్రాఫ్ట్, డ్రాయింగ్, స్పోర్ట్స్, వారికి మీరు ఏమేమి ఇక్కడ చేయగలరో టీచర్లను పెట్టండి, శాలరీస్ మా అన్న నేను మాట్లాడుతూ ఇస్తామని చెప్పాం. మీకు ఏమి కావాలన్నా అడగండి, చేసి పెడతాం. మాకు కావాల్సింది ఒక్కటే, మీరు బాగా చదువుకోండి, మన స్కూల్కి మంచి పేరు తేండి. మరొక విషయం కూడా చెప్తున్నా, ఇది కేవలం మేము ఒక మీటింగ్ పెట్టి సైకిల్ ఇచ్చిపోతే అయ్యేది కాదని గ్రామస్తులు అందరితో మాట్లాడాక అర్థమైంది. అందుకే ప్రతి ఊరికి వస్తా, తల్లిదండ్రులతో కూర్చుంటా, పొదుపు మహిళలతో కూర్చుంటా, మొత్తం అన్ని గ్రామాలు వచ్చి మీతోనే. ఎందుకంటే ఇది ఒక మామూలు ప్రయత్నం కాదు. మేము చేసే ప్రయత్నానికి మీ అందరితో మాట్లాడి కానీ ఫలితాలు సాధించలేమని. అదేవిధంగా గ్రామంలో అనేక మంది చెప్పారు, కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కావాలన్నారు. బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున డిసెంబర్ 16వ తారీఖున ఇసుకపల్లిలో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ పెడతాం. మార్చిలో పూర్తి స్థాయిలో అల్లూరు, ఇసుకపల్లి రెండిట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ గ్రామంలో మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వంతో పాటుగా బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఓ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. దానికి గ్రామానికి వచ్చి మీ అందరితో మాట్లాడి కుట్టు సెంటర్లు పెట్టమంటారా లేక ఇతర ఏర్పాట్లు చేయమంటారా అని మీ అందరితో మాట్లాడాకే ఈ కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి. ఎందుకంటే మారుతున్నటువంటి మా అందరికీ కంప్యూటర్ అంటే ఏందో తెలియదు.